సిబ్బంది తాజా వార్త హైదరాబాద్ లో మరో డ్రగ్స్ పార్టీ కలకలం రేపింది. గోల్కొండ తారామతి రిసార్ట్ లో ఈగల్ టీం తనిఖీలు చేపట్టింది. ఆ బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. జాక్ జాన్సన్ ఈవెంట్ పై దాడులు చేసింది. ఈ ఈవెంట్ లో పలువురు బాలీవుడ్ నటులు పాల్గొన్నారు. ఇక ఈవెంట్ లో సుమారు 800 మంది పాల్గొన్నారు. దాడులు జరిగిన సమయంలో 300 మంది ఉన్నారని గుర్తించారు. ఇక ఈగల్ టాస్క్ ఫోర్స్ అధికారులు జాయింట్ ఆపరేషన్ చేపట్టారు. 36 మందికి డ్రగ్స్ టెస్ట్ నిర్వహించారు. కూడా మహిళలతో పాటు 5గురికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది. చూస్తున్నాం. హైదరాబాద్ లో మరో డ్రగ్స్ పార్టీ కలకలం రేపింది. గోల్కొండ తారామతి రిసార్ట్ లో ఈగల్ టీం తనిఖీలు చేపట్టింది. జాక్ జాన్సన్ ఈవెంట్ పై దాడులు చేసింది. ఈవెంట్ లో పలువురు బాలీవుడ్ నటులు పాల్గొన్నారు. ఈవెంట్ లో సుమారు 800 మంది పాల్గొన్నారు. దాడులు జరిగిన సమయంలో 300 మంది ఉన్నారని గుర్తించారు. ఇక ఈగల్ టాస్క్ ఫోర్స్ అధికారులు జాయింట్ ఆపరేషన్ చేపట్టారు. 36 మందికి డ్రగ్స్ టెస్ట్ నిర్వహించారు. కూడా మహిళలతో పాటు 5గురికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, మొత్తం చూస్తున్నాం హైదరాబాద్ లో అయితే మరో డ్రగ్స్ పార్టీ కలకలం రేపిన దృశ్యాలు మనమైతే చూస్తున్నాం. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో మరొక డ్రగ్స్ పార్టీ కలకలం రేపింది. తారామతి ప్రాంతంలో ఉన్నటువంటి తారామతి బారాదరి రిసార్ట్స్ లో రాత్రి దాదాపు 800 మంది ఈ పార్టీలో పాల్గొన్నారు. అయితే ఇక్కడ డ్రగ్స్ వినియోగించారు అనేటువంటి అనుమానాలతో పాటు ఒక ఇన్ఫర్మేషన్ అనేది లీగల్ టీమ్ కు రావడంతో రాత్రి టాస్క్ ఫోర్స్ టీమ్స్ తో కలిసి రైడ్ చేయడం జరిగింది. ఇదే పార్టీలో పలువురు బాలీవుడ్ నటులు సైతం పాల్గొన్నట్లు సమాచారం అందుతోంది. దాదాపు 36 మందికి పరీక్షలు చేశారు. ఇన్సిడెంట్ గా ఆ పరీక్షలు నిర్వహించినప్పుడు అందులో 6గురికి పాజిటివ్ వచ్చింది. పాజిటివ్ వచ్చిన వారిలో ఒక మహిళ ఉన్నారు. సో వీళ్ళందరినీ రాత్రి ఇటు గోల్కొండ పోలీస్ స్టేషన్ కు పోలీసులకు అప్పగించడం జరిగింది. ఈగల్ టీమ్స్ ప్రస్తుతం వాళ్ళందరూ గోల్కొండ పోలీస్ స్టేషన్ పోలీసుల యొక్క అదుపులో ఉన్నారు. సో వీళ్ళందరికీ అసలు డ్రగ్స్ అనేవి ఎక్కడి నుంచి సరఫరా అయ్యాయి, ఎక్కడి నుంచి తీసుకొని బయట నుంచి డ్రగ్స్ తీసుకొని వచ్చారా, లేకపోతే పార్టీలోనే డ్రగ్స్ అనేవి సప్లై చేశారా అనేది ప్రస్తుతం పూర్తి డీటెయిల్స్ ను వాళ్ళ దగ్గర నుంచి పోలీసులు రాబట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మనం రీసెంట్ గా చూసే మొయినాబాద్ ఫామ్ హౌస్ ఇన్సిడెంట్ మరొక ముందే రీసెంట్ గా ఒక 2 రోజుల క్రితమే క్వాక్ ఎరీనా ఇన్సిడెంట్ అనేది జరిగింది. దాదాపు వందలాది మంది పాల్గొన్నటువంటి ఈవెంట్ లో అక్కడ డ్రగ్స్ తీసుకున్నటువంటి వ్యక్తులు దాదాపు 8 మందికి పాజిటివ్ వచ్చింది. అక్కడ అది కలకలం సృష్టించింది. ఇక ఆ ఇన్సిడెంట్ జరిగి కనీసం 2 రోజులు కూడా గడవక ముందే ఇప్పుడు ఈ తారామతి ఇన్సిడెంట్ అనేది షాకింగ్ గా మారింది. ఇలా వరుసగా డ్రగ్స్ ఉదంతాలు హైదరాబాద్ మహానగరంలో వరుసగా డ్రగ్స్ ఉదంతాలు అనేవి ఆ పుట్టగొడుగుల్లా ఎక్కడ పడితే అక్కడ డ్రగ్స్ ఇష్టానుసారంగా వాడుతూ ఉన్నారు అన్న దానికి నిదర్శనంగా ఈ ఘటనలని కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం అదుపులోకి తీసుకున్న వాళ్ళందరినీ కూడా ఆ పోలీసులు ఇటు ప్రశ్నిస్తూ ఉన్నారు. వీళ్ళు ఈ పార్టీని ఏర్పాటు చేయడం అనేది తారామతి రిసార్ట్స్ లో మోర్ దెన్ ఫ్రెండ్స్ పేరుతో ఈ పార్టీని నిర్వహించడం జరిగింది. దాదాపు కొన్ని వందల మంది, దాదాపు 800 మంది వరకు ఈ పార్టీలో అటెండ్ అయ్యారు. సో తారామతి బారాదరి ఈ రిసార్ట్స్ లో అకామిడేషన్ ఉంటుంది, అలాగే రెస్టో బారు ఉంటుంది, బ్యాంక్వెట్ హాల్స్ ఉంటాయి, ఇండోర్ ఆడిటోరియం కాన్ఫరెన్స్ హాల్ ఉంటాయి, బోర్డ్ రూమ్స్ ఉంటాయి, స్విమ్మింగ్ పూల్స్ ఉంటాయి. అనేక రకాలుగా ఈ రిసార్ట్స్ అనేది గోల్కొండ పరిధిలో పాపులర్ గా ఉంటుంది. దీన్నే సెంట్రిక్ గా చేసుకుని ఇక్కడ పార్టీ నిర్వహించడం జరిగింది. దాదాపు 800 మంది వరకు కూడా ఈ పార్టీలో పాల్గొన్నారు. అందులో ర్యాండమ్ గా ఒక 36 మందికి పరీక్షలు నిర్వహించినప్పుడు నిర్వహించిన 36 మందిలోనే 6గురికి పాజిటివ్ రావడం జరిగింది. అందులో ఒక మహిళ ఉన్నారు. ప్రస్తుతం వీళ్ళందరినీ పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక మొదటగా వీళ్ళకి ఇనిషియల్ గా యూరిన్ టెస్ట్ చేసినప్పుడు వీళ్ళకి పాజిటివ్ అనేది వచ్చింది కాబట్టి సో ఫర్దర్ గా వీళ్ళను బ్లడ్ టెస్ట్ల కోసం ఇటు హాస్పిటల్ కు తరలిస్తారు. బ్లడ్ టెస్ట్లకు తరలించిన తర్వాత అనంతరం మరొకసారి కన్ఫర్మ్ చేసుకొని ఎంతమంది వీళ్ళకి పాస్ట్ హిస్టరీ ఉందా లేకపోతే ఫస్ట్ టైం తీసుకున్నారా అనేటువంటి విషయాలను కూడా ఈ రిపోర్ట్ల ద్వారా కన్ఫర్మ్ చేస్తారు. రత్నకుమార్, ముఖ్యంగా చూసుకుంటే అయితే ఈవెంట్ లో అయితే మొత్తం 800 మంది పాల్గొన్నట్లుగా తెలుస్తుంది. అలాగే దాడులు జరిగిన సమయంలో అయితే ఈవెంట్ లో 300 మంది మాత్రమే ఉన్నారు. అంటే వీళ్ళకి ఏమైనా సమాచారం అందిందా? మిగతా వారు ఆ సమయంలో ఎక్కడికి వెళ్ళి ఉంటారు? వీళ్ళకు ఎవరు సమాచారం ఇచ్చి ఉంటారు? ఏమైనా సమాచారం ఉందా? అయితే రాత్రి ఎప్పుడైతే ఈగల్ టీమ్స్ రిసార్ట్స్ మీద రైడ్ చేస్తున్నాయి అన్నటువంటి ఇన్ఫర్మేషన్ అనేది వచ్చిందో వెంటనే
అంటే ఇది పక్కా సమాచారం ప్రకారం వాళ్ళకి అప్పటికప్పుడు తెలిసినటువంటి వ్యవహారం కాదు, కానీ లోపలికి రిసార్ట్ అనేది చాలా పెద్దగా ఉంటుంది. అది పబ్ అయినట్లయితే ఖచ్చితంగా వాళ్ళందరూ ప్యాక్ అయ్యేవాళ్ళు. బ్యాక్ డోరు అలాగే ఫ్రంట్ డోరు అన్ని కూడా క్లోజ్ చేసి లోపల రైడ్ చేయడానికి ఉండేది. కానీ ఇది రిసార్ట్ అవడంతో వేరే వేరే సైడ్ల నుంచి కూడా కొంత బయటికి వెళ్ళడానికి, ఎస్కేప్ అవడానికి ఛాన్స్ ఉన్న సందర్భంలోనే ఈ తారామతి బారాదరి ఈ రిసార్ట్స్ నుంచి దాదాపు పాల్గొన్నటువంటి 8 మందిలో 300 మంది వరకు ఎస్కేప్ అయినట్లు తెలుస్తోంది. వాళ్ళందరూ కూడా పోలీసులు వచ్చారు, ఈగల్ టీమ్స్ టాస్క్ ఫోర్స్ వచ్చాయి అన్న విషయం తెలిసిన తర్వాత ఒక్కసారిగా పరారు అవడం జరిగింది. సో ఇక దాదాపు ఉన్న వాళ్ళందరిలోనూ 36 మందికి పరీక్షలు నిర్వహించినప్పుడు అందులో 5గురికి ప్రస్తుతం 5 పురుషులకి పాజిటివ్ వచ్చింది, ఒక మహిళకు పాజిటివ్ వచ్చింది, మొత్తం 6గురికి పాజిటివ్ వచ్చింది. అంటే 36 మందికి టెస్టులు చేస్తేనే 6గురికి పాజిటివ్ వచ్చిందంటే ఉన్న వాళ్ళలో ఒక 100 మందికి చేస్తే ఇంకెంత మందికి పాజిటివ్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అసలు ఎంత పెద్ద మొత్తంలో డ్రగ్స్ వినియోగం అనేది జరిగింది, ఎన్ని రకాల డ్రగ్స్ ను వినియోగించారు అనేది ప్రస్తుతానికి సస్పెన్స్ గా మారింది. మనం రీసెంట్ గా క్వాక్ ఏరియాలో బ్లాక్ కాఫీ పేరు, డీజే బ్లాక్ కాఫీ పేరుతో ఇటు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లిమిట్స్ లోని క్వాక్ ఏరియాలో జరిగిన పార్టీలో 3 రకాల డ్రగ్స్ ను ఉపయోగించడం జరిగింది. అక్కడ గాంజా తీసుకున్న వాళ్ళు ఉన్నారు, MDMA పిల్స్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు, అలాగే ఫెంటమైన్ తీసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. సో ఇలా రకరకాలుగా పట్టుబడ్డారు. మరి ఈ పార్టీలో ఎన్ని రకాల డ్రగ్స్ ను వినియోగించారు, వీళ్ళు పార్టీలోనే తీసుకున్నారా లేకపోతే బయట నుంచి తీసుకొని పార్టీకి వచ్చారా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్ గా మారిన నేపథ్యంలో పోలీసులు వీళ్ళందరినీ ప్రస్తుతం అదుపులోకి తీసుకొని గోల్కొండ పోలీసులు విచారిస్తూ ఉన్నారు. సో మొత్తానికి పట్టుబడే వాళ్ళు అయితే సినీ తారలే ఉన్నారంటున్నారు. మరి రాజకీయ నాయకుల పిల్లలు కూడా ఏమైనా ఉన్నారా, ఏమైనా సమాచారం అందిందా? వాస్తవానికి రీసెంట్ గా పట్టుబడుతున్నటువంటి ఏ డ్రగ్స్ ఈగల్ రైడ్స్ లో ఎక్కడ పార్టీ నిర్వహించినా అందులో నటుల యొక్క పాత్ర అనేది ఉంటుంది. మరోవైపున ప్రముఖ వ్యాపారవేత్తల పాత్ర అనేది చాలా ఖచ్చితంగా ఉంటుంది. మొత్తం హై ప్రొఫైల్ కలిగినటువంటి వ్యక్తులే ఈ డ్రగ్స్ పార్టీలకు అటెండ్ అవుతూ ఉంటారు. గతం నుంచి కూడా అది జరుగుతున్నటువంటి తీరే. ఎందుకంటే మొయినాబాద్ ఫామ్ హౌస్ ఇన్సిడెంట్ లో చూసాము, పైలట్ రోహిత్ రెడ్డి మాజీ ఎమ్మెల్యేతో పాటు ఏకంగా ఒక ప్రెసిడెంట్ ఎంపీనే ఆ పార్టీలో అటెండ్ అయ్యారు, ఆయనకి పాజిటివ్ అనేది వచ్చింది. అలా అక్కడ కొంతమంది పాజిటివ్, అందులో హై ప్రొఫైల్ వ్యాపారవేత్తలు ఉన్నారు. ఇక ఈ క్వాక్ ఏరియాలో జరిగినటువంటి పార్టీలో సైతం అక్కడ నటీనటులు ఉన్నారు, వ్యాపారవేత్తలు ఉన్నారు, పలువురు సెలబ్రిటీ బడా వ్యాపారవేత్తలకు సంబంధించినటువంటి కొడుకులు ఉన్నారు. ఏకంగా ఒక మహిళా IAS ఆఫీసరు కుమారుడే డ్రగ్స్ పాజిటివ్ వచ్చి ఈగల్ టీం కు దొరికినటువంటి పరిస్థితి కనిపించింది. ఇక ఈ పార్టీలోనూ ఈ గోల్కొండ తారామతి బారాదరి రిసార్ట్స్ లో జరిగినటువంటి యొక్క పార్టీలో సైతం డ్రగ్స్ పాజిటివ్ వచ్చినటువంటి వ్యక్తుల్లో కొంతమంది ఇటు హై ప్రొఫైల్ కలిగినటువంటి వ్యక్తులుగానే తెలుస్తోంది. ఇక ఈ పార్టీకి కొంతమంది బాలీవుడ్ నటులు హాజరయ్యారు అనేది మనకు అందుతున్నటువంటి ప్రాథమిక సమాచారం. మరి ఇంతకు ఆ నటులు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఏ టైంకి పార్టీకి అటెండ్ అయ్యారు, వీళ్ళు డ్రగ్స్ తీసుకున్నారా లేదా అనేది పూర్తి వివరాలను ప్రస్తుతం పోలీసులు సేకరిస్తున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ రత్నకుమార్.